రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదనేది నా అభిప్రాయం. రైట్. సంజయ్ రెడ్డి గారు, గతంలో కూడా ఈ గొర్రెల పంపిణీకి సంబంధించి చాలా అంశాలు అంటే చాలాసార్లు కూడా ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఖండిస్తూ వచ్చింది. మీరు ఇందాక కొన్ని చేప పిల్లల పెంపకానికి సంబంధించి కూడా చెప్పారు. ఎందుకని కేవలము పశుసంవర్ధక శాఖలోనే ఇంత అంటే గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి, ఎందుకని పశుసంవర్ధక శాఖకి ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం ఎందుకు అనుకుంటున్నారు? దొంగకు దొంగ పనులు రాకపోతే మంచి పనులు వస్తాయండి. అయితే దొంగ తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి, ఆయన చాలా అందరికీ తెలుసు చేప పిల్లల విషయంలో ఓ పెద్ద మేమేదో పొడిచినాం అని చెప్పిండు. ఇక కన్నరవింద్ గారు ఎప్పుడు అదే చెప్తాడు, జాతిపిత మా జాతిపిత. ఎవరికి అయ్యా జాతిపిత? నీకు జాతిపిత అయితే నీ ఫోటో ఇంట్లో పెట్టుకొని మొరువు, అంతేగాని ఇవాళ. సంజయ్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ మీరు కొంచెం అంటే మరి అట్లా మాట్లాడకండి. లేదు సార్, జాతిపిత అనేది మేము ఒప్పుకోము ఆ విషయం. అలా కాదు, అరవింద్ గారిని అనే విషయం నేను అనేది. అరవింద్ గారిని కరెక్ట్, నేను అరవింద్ గారిని అంటే అరవింద్ పాపం ఆయన ఏముంటదండి, బీఆర్ఎస్ నుంచి వచ్చింది కాబట్టి పార్టీ నుంచి మాట్లాడగాని ఆ అన్నయ్య అదే మాట్లాడతాడు, ఆయన అంతకు మించి రాదు. నేను ఒకటి అనేది ఏంటారంటే సరైన భాష వాడమని నా రిక్వెస్ట్ మీకు. అంటే మీరు విమర్శించండి. తెలంగాణ మీద ఇంత అవినీతి జరుగుతుంటే, గత ప్రభుత్వ అవినీతి ఇంత జరుగుతుంటే ఇక ఎట్లుంటది సార్? మంచిగా ఎట్లా వస్తాయి చెప్పండి మీరు? భాష ఎట్లుంటది చెప్పండి? ఇలా కేసీఆర్ 10 సంవత్సరాలు సార్ 10 సంవత్సరాలు సీఎం ఉన్నాడు, 20 సంవత్సరాలు ఉద్యమకారుడు, కేంద్ర మంత్రిగా చేసి ఎన్ని చేసి ఆయనకే మాట్లాడిక వస్తలేదు. ఇక మమ్మల్ని ఎంత తప్పు పడుతున్నారు సార్ మీరు? ఎంత బాధ ఉంటది, ఎంత ఆవేశం ఉంటది సార్? ఎలా చేప పిల్లలను తీసుకపోయి చెరువులో వస్తావు, ఏమంటారు ఇది రాజుల సొమ్ము రాళ్లపాలు అంటారు చూడు, అట్లా చేప పిల్లలను పోసినాం, దాని పేరు మీద ఇంత ఉంది. అదేందుకు సార్ మొన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప పిల్లలను పంపిణీ ఉంటే దాని కూడా పెద్ద స్కామ్ జరిగింది. అవి కూడా ఇంతమంది వస్తే ఇంతమంది అని చెప్పుకున్నారు. ఎందుకంటే దర్ ఇస్ నో ప్రూఫ్ కదా సార్, ఇవి ఇంతమంది వచ్చిరని చెప్పుకుంటాం కదా. ప్రూఫ్ అంటే చేప పిల్లల కోసం ఇంతమంది వచ్చిరు కానీ మనం ఇంతమంది ఉంటది అనేది మనం ఏమో లెక్క రాసుకుంటాం సార్. ఎవరు వస్తే వాళ్ళకి ఇది ఏంటంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ కాబట్టి మనం పెడతాం. ఇది ప్రూఫ్స్ లేవు కాబట్టి ఇప్పుడు అందుకే కదా సార్ మీకు అర్ధరాత్రి మీడియానే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆఫీస్ లో ఆ ఫైల్స్ మాయమైపోయినాయి, రాత్రిపూట దొంగ ఆటోలలో తరలిస్తున్నారు అని చెప్పేసి మీడియానే బట్టబయలు చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసింది, మేము కాంగ్రెస్ పార్టీ చెప్తే వినలేదు. ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఇప్పుడు అన్న చెప్పినట్టుగా కూడా వాస్తవంగా ఇంత కాగ్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా మేము చెయ్యలేదు అంటే ఇక మమ్మల్ని ఏం చేయమంటే సార్, ఓ మనిషిని చెప్పి పక్కన పెట్టి తలకాయ అంటే కాదు ఇది పుచ్చకాయ తలకాయనా మీ గణపడిపిందా అని అంటారు. ఆ రీతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు చేసిన పాపాలు మామూలుగా లేవు. ఈ విషయం కాదు, ఇప్పుడు గొర్రెల విషయము బర్రెలు ఉంటాయి అనుకోండి, దానికి ఏదో వచ్చి జబ్బు వచ్చి చచ్చిపోతుంది, లేకపోతే ఇదేదో చచ్చిపోయిన దాంట్లోనే పెట్టి ఇగో మేము ఇచ్చినవి చచ్చిపోయినాయి అంటారు. ఫోటోలు ఏముంది సార్, ఏమైనా చేయగలుగుతారు. ప్రతి విషయంలో ఎక్కడ చూసుకున్నాడు స్కామ్ స్కామ్ స్కామ్. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లేకుండానే సార్, లిక్కర్ స్కామ్ ఏముంది, దానికి స్టిక్కర్ పెట్టేసి చీప్ లిక్కర్ తయారు చేసి లిక్కర్ స్కామ్ చేసి అదే పెద్ద స్కాము. ఇవన్నీ ఏంటంటే కేసీఆర్ కుటుంబం ఎట్లా అంటే యథా రాజా తదా ప్రజలు. ఇలా కేసీఆర్ కుటుంబానికి ఎక్కడ కూడా ప్రూఫ్ లేకుండా చేద్దాం అనుకురు. ఏముంటది సార్, ఇప్పుడు ప్రూఫ్ లేకుండా ఏదో ఒకసారి అనుకుంటారు, ఏదో ఒక విషయం అయితే పట్టుబడతారు కదా. ఇంత క్లియర్ గా ఇంత అదిగా చెప్తున్నా కూడా మేము కాంగ్రెస్ పార్టీకి ఏం పని పాట లేదట, మాకేం పని లేదు, వీళ్ళ అవినీతి తీయండి. అవినీతి పక్కా తీస్తాం బాబు, ₹1 తిన్నా కూడా ప్రజల 9. ఇలా ఒకటి కాగ్ నివేదిక ఇచ్చిండ్రు అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చుట్టం కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి గారి తమ్ముడు అన్న కాదు. మీరు ఇలా కాగ్ నివేదిక అనేది ఇప్పుడు ఇంత విషయంలో ఇంత స్కామ్ ఉందని చెప్పి క్లియర్ గా చెప్పిన తర్వాత మేము ఆ రోజు చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు సార్. చేప పిల్లల పంపకే కానీ దీని ఇంకా ఇంట్లో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ దగ్గర ప్రతి విషయం సార్, టెండర్లలో గానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టెండర్లు ఉంటాయి సార్, గవర్నమెంట్ టెండర్లు వేసిన తర్వాత బిల్లుల కోసము ట్రెజరీలో 3% కేసీఆర్ ప్రభుత్వమే తీసుకోమన్నది పార్టీ ఫండ్ అని చెప్పేసి క్లియర్ గా మా దగ్గర వీడియోలు ఆడియోలు ఉన్నాయి. 3% ఇస్తే గానీ బిల్లు పాస్ కాదు సెక్రటరియట్ లో ట్రెజరీలో. అది మరి ఇది ఎక్కడన్నా ఉందా సార్? 3% అంటే వాడు ఒక 10 లక్షల బిల్లు పెట్టుకున్నాడు అనుకోండి సార్, 10 ముళ్ళ ₹30,000 మళ్ళా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆగాలి. ఎక్కడ అవినీతి జరగలేదు, అవినీతి ఎక్కడ జరగలేదని చెప్పండి. ఇక్కడ ఒక్క దగ్గరనే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి ఎక్కడ జరగలేదని మాత్రమే చెప్పండి. ప్రతి విషయంలో రేషన్, అందుకే కదా సార్ మేము రేషన్ కార్డులు కూడా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను చెప్తున్నాను సార్, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకు ఉన్నాయి, 3 అంతస్తుల బిల్డింగ్ లో ఉన్నాయి, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ వాళ్ళకు ఉన్నాయి. అవి పాసిబుల్ సార్? ఎట్లా ఇస్తారు చెప్పండి? బిలో పావర్టీ వాళ్ళకి ఇవ్వాలి కదా వైట్ రేషన్ కార్డు అంటే.
ఒకవేళ వాళ్ళు లేవు ఆ సమయంలో ఇవ్వలేదంటే చెప్పండి, నేను ప్రూఫ్ చూపిస్తా. Hmm. నేను చూపిస్తాను సార్, ఎందుకంటే నా చుట్టుపక్కలనే కొన్ని వందల మంది ఉన్నారు. ఎందుకంటే మా అపార్ట్మెంట్ లోనే సార్, మా అపార్ట్మెంట్ పెద్ద అపార్ట్మెంట్, మా అపార్ట్మెంట్ లోనే మా పక్కన వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, 36 ఎకరాల భూమి ఉంది, వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉంది సార్. మీరు చెప్పండి ఇక, నేను ఇంకా మీకేమి అది చేయమంటారు? 2 కోట్లు పెట్టి వీళ్ళు అపార్ట్మెంట్ కొనుక్కుంటారు, వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉంది. మా ఎదురుగా పాపం వాళ్ళు ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు, 4,000 3,000 కిరాయి కట్టుకుంటారు, వాళ్ళకి రేషన్ కార్డు లేదు. ఎంత బాధ ఉంటుంది సార్, ఎంత పరిస్థితి. ఇవన్నీ ప్రూఫ్లు కాదు సార్, ఇవన్నీ మనం నిత్యం చూస్తున్నాం. ఇవన్నీ ఒప్పుకోవాలి. మేము అనేది ఏంటంటే ఇలాంటి వాళ్ళను, బిలో పావర్టీ వాళ్ళని ఆదుకోవాలా. బలహీనమైన వర్గాల కోసం గవర్నమెంట్ పని చేయాలి. అవినీతి కాదు. తిననోడు ₹2 విషయం గురించి ఎవడు ఆలోచించాడు? నువ్వు 10 రూపాయలు ప్రజలకు పెట్టి 90 రూపాయలు తింటివి, 95ని 10 రూపాయలు అంటే అయ్యో కష్టపడ్డాడేమో ఆలోచన వస్తుంది. ఏ ఓటర్ కైనా వస్తుంది, ఏ ప్రజలకైనా వస్తుంది. 90 రూపాయలు తినేసి కుటుంబం మొత్తం 1,000 కోట్లు సార్. యాదగిరిగుట్ట చుట్టూ మొత్తం కవిత భూములే, మహబూబ్ నగర్ మొత్తం, మహబూబ్ నగర్ ఎస్పీఎస్ కాలేజ్ కేంద్రం మొత్తం కవిత భూములే. ఇలా ఎక్కడ భూములు లేవు, ఎక్కడ లేవు. ఇది ఎక్కడుంది సార్? 10 ఏళ్ల కింద 10,000 కిరాయి కట్టుకున్న కవిత 25 లక్షల వాచ్ పెట్టుకునే రేంజ్ కి వచ్చింది. రోజు డైమండ్ కమ్మలు మీరు అబ్జర్వేషన్ చేయండి. ఇంకా చక్కదనం ఇంకేం చెప్తున్నావి? ఇవి ఎప్పుడు ఇస్తారు? రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు? ఇవి అప్పుడు చేస్తారు. మీ అయ్య 10 ఏళ్ళు ఉండి ఒక్కటి కూడా చేయలేదు. మేము వచ్చి 60 రోజులైంది, మా కోసం వచ్చి నువ్వు చేస్తావు. తెలంగాణ జాగృతి పెట్టి పిల్లల్ని అందరినీ ఖరాబ్ చేసి ఇలా భారత జాగృతి. ఈ అవినీతి ఎందుకంటే సార్, ఒక్కొక్కటి కుటుంబము. ఈ రోజు ఇవాళ కేసీఆర్ మనవడు అనే వ్యక్తి, ఆయనకు అర్హత లేదు. ఆ పిల్లాడు భద్రాచలం పోయి అంటే వీళ్ళ అవినీతి ఎట్లా జరిగిందంటే, చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు కుటుంబ పాలన జరిగింది. కాంగ్రెస్ పాలన కుటుంబ పాలన అంటే వాళ్ళు పదవుల కోసం పాకులాడలేదు. పార్టీని భుజ స్పందాల మీద చేసుకొని కాలి గజగట్టుకొని రాష్ట్రాలు తిరిగి గవర్నమెంట్ అధికారంలోకి తెచ్చిండ్రు. అయినా వాళ్ళకి సొంత ఇల్లు లేవు. కానీ ఇవాళ నీ బిడ్డ 10 సంవత్సరాల కింద 10,000 కిరాయి కట్టుకుంది. తెలంగాణ జాగ్రత్తలో నేను పనిచేసిన, నేను 7 ఏళ్ళు కవితంబడి ఉన్నా. నాకు ప్రతి ఒక్క విషయం తెలుసు. 2007 అమెరికాకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి నేను ఎంబడే ఉన్నా. 10,000 రూమ్ కిరాయి ఉన్న ఇంట్లో ఇవాళ అన్ని 1,000 కోట్లు పెట్టి ఇల్లు ఎట్లా కట్టుకుంది? అది కూడా మీరు ప్రజలు ఆలోచిస్తారు. మరి 10 ఏళ్లలో ఇంత డెవలప్ అయినప్పుడు మా తెలంగాణ మా తమ్ముళ్ళు ఉద్యోగాలు లేక వాళ్ళేమో బికారిగా ఉండేసి నోటిఫికేషన్ వేసేసి కోట్ల కేసులు వేస్తుంటే ఎంత బాధ ఉంటది. మా పిల్లని ఎందుకు కోటీశ్వరులు, లక్షాధికారి కాలేదు, కోటీశ్వరులు అక్కర్లేదు, లక్షాధికారులు ఎందుకు కాలేదు సార్? ఇదంతా అవినీతి లేదా సార్? మీరు ఒకసారి చెప్పండి. తెలంగాణ ప్రజలు కర్రీ కాల్చి వాత పెట్టి ఇయ్యాల. అయినా వీళ్ళకి ఇంకా బుద్ధి రాకపోతే ఇక్కడ ప్రూఫ్ చూపిస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీడియా క్లియర్ గా చూపిస్తే కూడా కాళేశ్వరం ఎందుకు పీకనికపోతున్నావు అని మాట్లాడతాడు. మరి ఈ భాష మంచిగుందా సార్? మరి కన్నె ప్రభాకర్ అనే చెప్పాలి. నువ్వు 10 ఏళ్ళు అరవింద్ గారు చెప్పమనండి, అన్ననే చెప్పమనండి. ఒక్క నిమిషం సంజయ్ రెడ్డి గారు, ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. అరవింద్ గారు, ప్రతి పథకంలో